బీజేపీ తిరంగ యాత్ర ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నాడు మన్మోహన్ సింగ్ పాలనలో ఒక్క సైనికుడి నష్టం జరిగిన చేతగాని ప్రధాని అన్నారు. ఇప్పుడు మహిళల కళ్ల ముందే భర్తలను చంపుతుంటే 56 ఇంచుల ఛాతీ ఎక్కడికి పోయిందని కౌంటర్ ఇచ్చారు. మోదీకి ప్రజల జీవితాల్లో జరుగుతున్న వాస్తవ కష్టాలు పట్టవని, ఆర్భాటాలు యాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. భారత ప్రధానిగా భారతదేశ ఐక్యతకు సంబంధించి, భారతదేశ అంతర్గతంగా భద్రతకు సంబంధించిన విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు మద్దతునిస్తామని చెప్పినారు. యుద్ధానికి సంబంధించి కానీ లేదా భారతంలో కశ్మీర్లో జరిగిన పహల్గాం సంఘటనకు సంబంధించినటువంటి సంఘటన మీద తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన భారత ప్రభుత్వానికి అండగా నిలిస్తే భారత ప్రజలందరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా ఈరోజు ఒక ట్విట్టర్ తోటి యుద్ధాన్ని లేదా ఆ యొక్క దాడులను ఆపేసి తానేదో గొప్ప పనిచేసినట్టుగా తిరంగా యాత్ర పేరు మీద ఈరోజు మళ్ళీ ప్రజల్లో కోల్పోయిన సానుభూతిని తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న నాడు ఒక సైనికుడికి నష్టం జరిగితే ఈ చాతగాని ప్రధానమంత్రి ఎందుకన్నారు. ఇవాళ దేశంలో మన దేశ భూభాగంలో వచ్చి మహిళలను పక్కన ఉంచి వాళ్ళ కంద ముందు భర్తలను చంపుతుంటే కూడా చాతగాని ఈ దద్దమ్మ ప్రభుత్వం, ఈ ప్రధానమంత్రి 56 ఇంచుల ఛాతీ ఎక్కడ పోయిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఆనాడు పుల్వామా సంఘటన, దానికంటే ముందు ఇంకొక సంఘటన,